గతంలో ఒకసారి ఒకేసారి ఒక 20 బ్యాగులు ఏదో రైస్ బ్యాగులు తెస్తానన్నప్పటికీ తెచ్చి ఉన్నారు. తెస్తే మనకి స్టోర్ చేయడం కొంచెం ప్రాబ్లంగా ఉందని ఏ రోజు శనివారం అన్నదానం జరిగితే ఆ రోజు వరకే ఇవ్వండి, ఇంకొక రోజున మీరు ఈ మాయవాడారనో మమ్మల్ని దొంగలుగా చేసి మాట్లాడటం అది ఎంతవరకు అనేది అయినా అసలు మేము తీసుకోవండి, ఆ రోజు వరకే తీసుకున్న దానికి కూడా రసీదు తీసుకోమని ఎన్నిసార్లు ఫోన్లు చేసినప్పటికీ నేను వస్తున్నాను చేస్తున్నాను అంటారే తప్ప మరి మమ్మల్ని వాంటెడ్గా దొంగలు చేయాలనుకుంటున్నారో దేవస్థాన ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటున్నారో నాకు తెలియదు. ఆయన రసీదు తీసుకోమనండి. అలాగే ప్రతి శనివారం రికార్డెడ్గా ఏం రాశారనేది చెక్ చేసుకొని మాట్లాడాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు యాజ్ ఏ దాతగా ఆయన గౌరవించడం దేవస్థానం ఈవోగా మా బాధ్యత. అలాగే స్టాఫ్ సిబ్బంది అందరం గౌరవంగానే చూస్తామండి. కాకపోతే మమ్మల్ని దొంగలుగా చేసో లేకపోతే తల్లి స్వామిని మా స్టాఫ్ను ఇలా దొంగలుగా చేసి ఒక ప్రతిష్ట గల దేవస్థానంని దెబ్బతీయాలనుకోవడం వాంటెడ్గా అది చాలా తప్పండి. ప్రతి శనివారం ఆయన అన్నదానం చేయడం అనేది కూడా అన్నదానం పెడతాడు. నేను వచ్చిన తర్వాత భక్తులు పెరిగారన్నారు, వాస్తవం ఇప్పుడు భక్తులు అయితే పెరిగారండి, అందులో కూడా డౌట్ ఏం లేదు. కాకపోతే ఆయన అన్నదానం చేసే సమయంలో వాళ్ళ టీంను ఒక వాళ్ళని తీసుకొచ్చి ప్రజెంట్ చేసే వాలంటీర్లు కానీ అన్నదానం సమయంలో భక్తులపై కానీ ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడడం, ఫోర్స్గా నువ్వు ఇంత మంచి దాతవయ్యండి ఇలా ఎందుకు సత్యనారాయణ గారు అని మేము ప్రశ్నించాం తప్ప ఏ రోజు ఆయన అగౌరవంగా మాట్లాడడం కానీ నువ్వు అక్కడ ఇలా ఇక్కడ ఇలా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఏదన్నా ఉంటే అఫీషియల్ గానీ మీ ప్రాబ్లం ఏంటండి, ఏదైనా కావాలంటే వచ్చి చూసుకోండి అనే చెప్తున్నాను. భక్తుల మీద దురుసుగా ప్రవర్తించడం. మొన్న ఈ మధ్య ఒక భక్తురాలండి టేబుల్ పక్కన ఒక ప్లేట్ పెట్టుంది, ఆ ప్లేట్ పైన మూత తీస్తే అందులో రైస్ అవి ఉన్నాయి. ఎవరో పెద్ద ఆవిడ పాపం తెలియక తీసుకున్నారు. తీసుకుంటే నీకేం రోగాలు ఉన్నాయని అన్నదానం ఇక్కడ ఇవన్నీ పట్టుకోవడానికి వచ్చావు, నీలాంటి వాళ్ళు ఇక్కడ అన్నదానం చేసేది అంటే అమ్మాయి లేదండి ఇక్కడ ప్లేట్ పెట్టింది తీసుకున్నాం అని చెప్పి దానికి ఆయన నేను పెడితే కానీ తినడానికి గతి లేదా ఈ ఓరియంటేషన్ లో ఆయన ప్రవర్తించడం జరుగుతుంది. ఎవరన్నా ఈ కింద మీరు దాత అని చెప్పారండి, మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మీకు ఎంత ఖర్చు అవుతుంది మీరే చేస్తున్నారంట కదా, మాకు కూడా అవకాశం కల్పించండి అని వేరే 2-3 దాతలు 2-3 వారాలు కలిస్తే వాళ్ళ పట్ల మీరేం పెట్టేది నేను పెట్టుకుంటాను ఇక్కడ ఈ దేవస్థానం నాది మీరెవరు చెప్పడానికి అనే ఇదిలో ఓరియంటేషన్లో మాట్లాడారని కంప్లైంట్ కూడా చేస్తున్నారు.